అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం నార్మల్ టైమర్ ఎలా వాడాలి, దానికి సెట్టింగ్స్ ఎలా చేయాలి అని వీటికో స్టార్టర్లో చూద్దాం. నా ముందుంది వీటికో స్టార్టర్. ఈ స్టార్టర్కి వాటర్ లెవెల్ కంట్రోలర్ మరియు టైమర్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీ దగ్గర ఇలాంటి స్టార్టరే ఉంటే, అంటే వాటర్ లెవెల్ మరియు టైమర్ సపోర్ట్ ఉంటే మాత్రమే మీరు ఈ సెట్టింగ్స్ని చేయగలరు. సో మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, టైమర్ మోడ్ ఆన్ చేయాలి అనుకుంటే మీరు WLC మోడ్, వాటర్ లెవెల్ కంట్రోలర్ మోడ్ అనేది ఆఫ్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే మీ స్టార్టర్ అనేది ఐదర్ ఒకవేళ WLCలో మోడ్ కానీ లేకుంటే టైమర్ మోడ్లో కానీ రన్ అవుతుంది. ఈ రెండింటిలో ఒక్కదానిలో మాత్రమే రన్ అవుతుంది అన్నమాట. టైమర్ మోడ్లో 3 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చి నార్మల్ టైమర్, ఇంకొకటి వచ్చి సైక్లిక్ టైమర్, ఇంకొకటి వచ్చి RTC టైమర్. మనం ప్రస్తుతానికి నార్మల్ టైమర్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్ టైమర్ ఏంటంటే మీరు ఒక స్పెసిఫిక్ పీరియడ్లో మాత్రమే మోటార్ని రన్ చేయాలనుకుంటే దాన్ని నార్మల్ టైమర్ వాడి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ స్టార్టర్కి ఒక మోటార్ కనెక్ట్ చేస్తున్నారు. ఆ మోటార్ని మీరు 2 hours చేయాలనుకుంటున్నారు. దాని తర్వాత అదంతకదే టర్న్ ఆఫ్ అవ్వాలి అనుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం నార్మల్ మోడ్ని వాడతాం అన్నమాట. సో ఒకవేళ మీరు సెట్టింగ్ అంతా చేసిన తర్వాత ఆటో స్విచ్ని ఆన్ చేస్తారు. దాని తర్వాత 2 hours రన్ అవ్వాలి అనుకుంటున్నారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ అన్ అవర్, ఒక అర్ధ గంట తర్వాత మీ పవర్ అనేది పోయిందంటే, కరెంట్ పోయిందంటే, అప్పుడు మీ స్టార్టర్ ఆఫ్ అవుతుంది, మోటార్ ఆఫ్ అవుతుంది. తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత 1.5 hour ఏదైతే బ్యాలెన్స్ ఉందో అదంతకదే ఆన్ అయ్యి అది రన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ సెట్టింగ్ని ఎలా చేయాలో చూద్దాం. సో L1 కానీ L3 కానీ కనెక్ట్ అయిన ఫ్యూస్ని తీసేస్తే మనకి పవర్ సప్లై అనేది కట్ అవుతుంది అన్నమాట. ఆ పవర్ సప్లై కట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఇంతకుముందు వీడియోస్ చెప్పినలాగే మనకు ఇక్కడ ఫోన్ నెంబరు ఇంకా మోడల్ నెంబర్ వస్తుంది. 10 seconds. ఆ 10 seconds లోపలే మనం మెన్యూలోకి ఎంటర్ అవ్వాలి. మెన్యూలోకి ఎంటర్ అవ్వడానికి ఆటో స్విచ్ని ఆన్ ఆఫ్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఫ్యూస్ని L3కి కనెక్ట్ అయ్యి నేను తీసేస్తున్నాను. సో నా స్టార్టర్ అనేది ఆఫ్ అయింది. ఇప్పుడు నేను ఫ్యూస్కి మళ్ళీ రిటర్న్ పెడుతున్నాను. వితిన్ 10 seconds నేను ఆన్ ఆఫ్ చేశానంటే మెన్యూలోకి వెళ్తుంది. ఇక్కడ WLC మోడ్ ఉంది, అది ఆఫ్లో పెట్టుకోవాలి. ఆఫ్లో ఉంది ప్రస్తుతానికి. టైమర్ మోడ్ మనం ఆన్ చేయాలనుకుంటున్నాం. సో టైమర్ మోడ్ని ఆన్ చేసాం. దాన్ని సేవ్ చేయడానికి ఆటో స్విచ్ ఆన్ ఆఫ్ చేయాలి. టైమర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ నార్మల్ టైమర్ వచ్చింది. మనం నార్మల్ టైమర్ని ఆన్ చేయాలనుకుంటున్నాం. సో ఆన్ చేశాను. దీని తర్వాత మనం టైమింగ్ని ఇక్కడ సెట్ చేయాలి. ప్రస్తుతానికి 2 hours సెట్ అయి ఉంది. ఫస్ట్లో మనం టైమర్ హార్స్ సెట్ చేయొచ్చు అన్నమాట. నేను ఇప్పుడు దీన్ని ఒక 3 hours 30 minutesకి సెట్ చేద్దాం అనుకుంటున్నాను. సో 3 hours సెట్ చేసా. మినిట్స్ని సెట్ చేయడానికి ఆన్ ఆఫ్ చేయాలి మళ్ళీ. సో ఇప్పుడు 3 hours 30 minutes అయింది. దీన్ని సేవ్ చేయడానికి మళ్ళీ నేను ఆన్ చేసి ఆఫ్ చేశానంటే సేవ్ అయిపోతుంది అన్నమాట. సో ఈ మనకు సెట్టింగ్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మనం మెన్యూలో ఉన్నాం. ఇది 10 seconds తీసుకొని అన్ని ఆప్షన్స్ చూపించి మెన్యూని ఎగ్జిట్ చేస్తుంది. ఇప్పుడు ఈ డ్యూరేషన్ అనేది మనం మినిమం 5 minutes నుంచి మ్యాక్సిమం 23 hours 59 minutes దాకా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఇలా సెట్టింగ్ని మీకు ఎంత డ్యూరేషన్ కావాలంటే అంత డ్యూరేషన్ సెట్ చేసుకొని ఆటో స్విచ్ని ఆన్ చేసామంటే మన మోటార్ అనేది యథావిధిగా రన్ అవుతుంది మనం సెట్ చేసిన టైంకి. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇప్పుడు మెన్యూ ఎగ్జిట్ చేస్తున్నాను. సో ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఈ ఆటో స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఏ టైంలో అయినా కానీ మీరు ఎంత టైం ఇంకా మిగిలింది అని చూడడానికి ఈ రీసెట్ బటన్ని ఒకసారి చూస్తారంటే మిగిలిన టైం చూపుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మోటార్ రన్ అవ్వట్లేదు, అందుకే చూపించట్లేదు. మోటార్ రన్ అయిన తర్వాత మీరు ఒకసారి రీసెట్ బటన్ ప్రెస్ చేస్తే రిమైనింగ్ టైం అని చూపిస్తుంది. తర్వాత మీరు సెట్ చేసిన టైం అయిపోయిన తర్వాత రన్ కంప్లీట్ అనే మెసేజ్ ఇక్కడ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఆన్ చేసామంటే 5 seconds డీలే వచ్చి ఇప్పుడు మోటార్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకు రిమైనింగ్ టైం చూడడానికి ఇక్కడ నొక్కామంటే, ఈ రీసెట్ బటన్ నొక్కామంటే 3 hours 30 minutes అని మనకి అంతే. ఇది నార్మల్ టైమర్ సెట్ చేసే విధానం. ఇంకో వీడియోలో తర్వాత కలుద్దాం. థ్యాంక్ యూ.